నా దేశ సంస్కృతి సాంప్రదాయం గౌరవించడం, నీ ధర్మం స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బతకడం కాదు, నీ ఈ దేశం మెచ్చేటట్టు బతకడం, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇంకా ఎవరెవరో పేర్లు పెట్టి రాశారు. విక్షాన్ని ఎక్కిస్తే కూడా అది దానిలో పాలల్లో విషం రాలేదంట. ఆవైనా మనిషి అయినా ఏ జంతువు అయినా దానికి విషాన్ని ఎక్కిస్తే అది సస్తదా ఉంటదా? అయినా విషాన్ని ఎక్కిస్తే అది బతుకుతుందా సస్తదా? ఆవుకు విషం ఎక్కిస్తే ఆవు చచ్చిపోతుంది. కాబట్టి పచ్చి అబద్ధం. ఓకే, వాట్సాప్ లో మాత్రమే చెత్త నింపగలరు ఆ దుర్మార్గులు. గరలాన్ని శివుడి కంఠంలో దాచిండలేదు మనకు తెలియదు కానీ, సో ఆవుకైతే విషం ఎక్కిస్తే ఆవు చచ్చిపోతుంది. సింపుల్. ప్రాణవాయువు, ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి కాదు. ఏ జంతువైనా ఏ జీవి అయినా అది ఆక్సిజనే వదిలేది కార్బన్ డైఆక్సైడ్. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది లేదు. ఓకే, అన్ని పాల లెక్క అదొక పాలు. తల్లి పాలు ఎట్లనో, మేక పాలు ఎట్లనో, ఆవు పాలు కూడా అట్లే. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగలదు శక్తి గోమాత. ఏమీ లేదు. ఆవు మూత్రము ఉచ్చ అదేవిధంగా దాని పేడ, మూత్రము పేడ, అవి విసర్జక పదార్థాలు. అవి ఆవు ఎక్కువసేపు ఆపుకుంటే ఆవు చచ్చిపోతుంది. అవి మనలాంటి వాళ్ళం తిన్నా, పూసుకున్నా, రాసుకున్నా, ఇంకేం చేసినా అందులో ఉండే బ్యాక్టీరియా, దానివల్ల మనకు రోగాలు వస్తాయి. తాగితే అవి విసర్జక పదార్థాలు తింటే ఉదరకోశ వ్యాధులు, ఎలాంటి రోగాలు, క్యాన్సర్ తగ్గుతాయి ఆవు మూత్రం పేడతో. అంటే ఇలా వాకిళ్లను ఆవు పేడ తలిగితే రేడియో ధార్మిక కిరణాలు. అట్లనే ఆవు పాలతోటి నెయ్యి వేసుకునేవారు. సో ఆ నెయ్యిని యజ్ఞానికి వాడేవారు. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా లాభం అవుతుంది. కాబట్టి ఆవును గోమాత అన్నారు తప్ప అలా ఎలాంటి దివ్య శక్తులు ఆవుకు లేవు. రాసి పెట్టుకోరు. కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేస్తుంది ఎలా ఆవు పేడలో ఉంటాయి. ఇలం నెయ్యిని ఆ యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంటేనే అది మండుతుంది. ఆక్సిజన్ మండినప్పుడు అందులోకెళ్ళి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది తప్ప అల్లకెళ్ళి ఆక్సిజన్ దేన్ని మండించినా మండాలంటే ఆక్సిజన్ కావాలి. గోహత్య పాపకం. రెండోది ఈ బీఫ్ సంబంధించినవి. మరి మన దేశము ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్ట్ లో రెండో ఎక్స్పోర్ట్, బ్రెజిల్ తర్వాత రెండో ఎక్స్పోర్ట్ మన దేశం. మళ్ళీ ఎక్కువగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు బ్రాహ్మణులకే ఉన్నాయి. ఈ బీఫ్ యొక్క కంపెనీల నుంచి చందాలు తీసుకుంది ఇదే బీజేపీ వాళ్ళు. మళ్ళా ఇప్పుడు స్మృతి ఇరానీకి వాళ్ళ బిడ్డకి గోవాలో రెస్టారెంట్ ఉంది, అందులో బీఫ్ అమ్ముతారు. చట్టాలు కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉన్నది మన దేశంలో, కానీ దాని ఎన్ఫోర్స్మెంట్, దాని ఇంప్లిమెంటేషన్ లో మాత్రం పెద్ద గవర్నమెంట్ ఏం పెద్ద పాత్ర లేదు. ఆవు గురించి చెప్తున్నా, అర్థమైందా? సో కాబట్టి ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్ రా అయ్యా. అన్ని జీవులు లెక్క అదొక జీవి. హింస పాపం అయితే కోడిని చంపిన పాపమే, ఆవును చంపిన పాపమే, మేకను చంపిన పాపమే. అట్లా అంటే కాబట్టి నేనేమంటున్నా అంటే అది ఇండివిజువల్ చాయిస్. చంపడం నేరం అయితే ఏ జీవిని చంపినా నేరమే అంట. ఆవును ఎందుకు చంపొద్దు అంటుండు అంటే ఈ బ్రాహ్మణుడు మనందరూ సామాన్యులు చంపుకొని తింటే ఆ బ్రాహ్మణుడి యొక్క బీఫ్ కంపెనీలు చంపుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఆవులు ఉండయేమో అని చేస్తుండేమో అనిపిస్తుంది నాకు. అంతకుమించి ఇందులో ఏమీ ఘనకార్యం లేదనిపిస్తుంది. అది పాలిచ్చే ఆవును ఎందుకు చంపుకుంటారు? ఎవడైనా ఏ కులపోడైనా ఏ మతపోడైనా అది పాలిస్తుంది, దానివల్ల అనేక రకాల లాభం ఉంటే పాలతో ఎక్కువ పైసలు వస్తాయి కదా. చంపుకుంటే ఏమవుతుంది దానికి? వాడు ఎద్దునో దున్నపోతునో ఇంకో దాన్ని చంపుకుంటాడు, కానీ ఆవును ఎందుకు చంపుకుంటాడు? తెలుగు కల్లోడు దాంతో ఊలు వల్లనే ఎక్కువ వస్తుంది అంటే వాడు ఎందుకు చంపుకుంటాడు? కోడి ఉన్నది, కోడికి గుడ్ల ద్వారానే ఎక్కువ పైసలు వస్తాయి అంటే కోడిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఇప్పుడు కాదు, వెనకడైనా అదే పరిస్థితి. అది ఎందుకు పనికిరాది అయిపోయింది దాని. అట్లనే గోషామహల్లో బీజేపీ ఎమ్మెల్యే వానికి అల్ కబీర్ నుంచి చందాలు వస్తాయి. బీజేపీ యొక్క కేంద్రంలో బీజేపీ పార్టీకి చందాలు వస్తాయి. అర్థమైందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ మన దగ్గర మాత్రం కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లంగ రాజకీయం చేస్తున్నారు. పొద్దుగా లేస్తే ఒక్క ముస్లింలే ఆవు తింటారు అని ఒక బ్రాహ్మణ్ క్రియేట్ చేసి హిందూ ముస్లిం కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తారు. బక్రీద్ వస్తేనంటే ఆవు అంట. బక్రీద్ అంటే పేర్లనే బక్రీద్ అంటే బక్రీ అని ఉన్నది. బక్రీ అంటే మేక. వాళ్ళు మేకనే చాలా ఇది చేస్తారు కానీ ఆవుతారు ఎందుకు పోతారు? మాత్రమే పిల్లల్ని ఎక్కువగా కంటారు అనేది షేర్ చేస్తా ఉన్నారు. నిజమా? ఇది నిజమా చెప్పండి. ఇట్లా ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడెక్కడైతే నిరక్షరాస్యత ఉందో ఏ మతంలో అయినా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క ముస్లింస్ ఒక్కరే ఎట్లా ఉన్నారని అనడం తప్పు. రాజస్థాన్ వండి హిందువులు ఉంటారు, ఎంతమంది పిల్లలు కంటున్నారు? అట్లా అన్ని జోపర్ పార్టీలు వండి లేక గుడిసెలలో ఎంతమంది హిందువులే 3, 4, 5 కూడా కంటున్నారు. కాబట్టి ఒక్క ముస్లింస్ నే అన్నిట్లలో వాళ్ళు ఒక్కరే చెడ్డకు ఎట్లా పుట్టిస్తారా దేవుడు? ఎడ్యుకేటెడ్ ముస్లింస్ కంటలేరు, ఎడ్యుకేటెడ్ హిందువులు ఎక్కువ కంటలేరు, ఒకరు ఇద్దరు. ఇప్పుడు ఇంకా మీ కొత్త జనరేషన్ వచ్చింది అసలు పిల్లల్ని కంటలేరంట. కాబట్టి ఆ ఒక్క ఇండివిజువల్ ని నేరం చేసిన నేరస్తుని లెక్క చూడాలి కానీ ఆ మతానికి మంచుకున్న వాళ్ళ మీద బురద ఎంతవరకు కరెక్ట్?
సో హిందూ ఫ్యామిలీ ఎంతమంది